బ్రేకింగ్ న్యూస్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు హైడ్రా నోటీసులు ఇచ్చిందా? లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసాన్ని కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చిందా? సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. జగన్ నివాసానికి కూడా, జగన్ ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. లోటస్ పాండ్ FTL పరిధిలో ఉంది అంటూ హైడ్రా జగన్కు నోటీసులు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే జగన్కి నోటీసులపై జరుగుతున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ స్పందించారు. దీనిపై RTV ఆరా తీసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మెసేజ్ చేస్తే రంగనాథ్ కూడా స్పందించారు. ఇదంతా సోషల్ మీడియా ట్రాష్ అంటూ ఆయన కొట్టిపారేశారు. అదే సందర్భంలో హైడ్రా ఇంతవరకు ఎవరికి కూడా నోటీసులు జారీ చేయలేదు. హైడ్రా FTL పరిధిలో ఉంటే నేరుగా వెళ్ళి వాటిని కూల్చివేసింది తప్పితే ఎవరికి కూడా ఇంతవరకు హైడ్రా నోటీసులు జారీ చేయలేదు. ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ జగన్ నివాసానికి సంబంధించి, లోటస్ పాండ్కి సంబంధించి నోటీసులు ఇచ్చింది హైడ్రా అని వస్తున్న వార్తలను సోషల్ మీడియా ట్రాష్ అంటూ కొట్టిపారేశారు రంగనాథ్. జగన్కు హైడ్రా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఇదంతా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. ఒకవేళ లోటస్ పాండ్ FTL పరిధిలో ఉంటే ముందుగా నోటీసులు ఇస్తామని చెప్పి రంగనాథ్ కూడా చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. దానికి సంబంధించిన వాట్సాప్ చాట్ను కూడా మనం చూడొచ్చు. హైడ్రా నోటీసులు ఇవ్వదు కదా అని మరొకరు రెస్పాండ్ అయ్యారు. కానీ దానిపైన ఉన్న మెసేజ్ని మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్కి నోటీసులు ఇచ్చారా అని అడిగితే సోషల్ మీడియా ట్రాష్ అని కొట్టిపారేశారు. అది రంగనాథ్ ఇచ్చిన రిప్లై ఇది. అంటే జగన్కి లోటస్ పాండ్కి సంబంధించి ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇదంతా సోషల్ మీడియాలో ఊరికే ఉత్తుత్తి ప్రచారం మాత్రమే జరుగుతుంది. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధునే రంగనాథ్కి మెసేజ్ చేశారు. సోషల్ మీడియా ట్రాష్ అంటూ ఆయన కొట్టిపారేసిన మెసేజ్ని కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. మధు, అసలు ఎందుకు ఈ ప్రచారం జరిగింది? నిజంగానే హైడ్రా చాలా దూకుడుగా వెళ్తా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నివాసం కూడా లోటస్ పాండ్, ఆ కుంటకు సంబంధించి, అది ఏదైతే పాండ్ ఉందో నీటికి సంబంధించినటువంటిది చాలా ఫేమస్ లోటస్ పాండ్ అనేది. దాని పక్కనే ఆయన ఇల్లు ఉంది. మధ్యలో రోడ్డు, దాని ముందు లోటస్ పాండ్ వ్యూ. పైనుంచి చూస్తే కూడా మొత్తం వ్యూ అంతా కూడా లోటస్ పాండ్ వ్యూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నివాసం నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెండు నివాసాలు పక్క పక్కనే, జస్ట్ మధ్యలో ఒక డివైడింగ్ వాల్ ఉంటుంది తప్ప రెండు కూడా ఒకేసారి కన్స్ట్రక్షన్ అయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఉన్న సమయంలోనే ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. ఇదంతా మనకు తెలిసిందే. ఇదంతా కూడా గతంలో వీళ్ళంతా రాజశేఖర్ ఉన్నప్పుడే ఈ నిర్మాణం జరిగింది. కాకపోతే పక్కనే పాండ్ ఉండడం, నీటికి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ పరిధి, బఫర్ జోను ఇవన్నీ ఉండడంతో వీటికి సంబంధించి చర్చ భారీ ఎత్తున సోషల్ మీడియాలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారనేటువంటిది మనం ఒక్కసారి కొన్ని నెలల బ్యాక్ ఒక్కసారి రివైండ్ లోకి వెళ్తే, కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ పర్పస్ ల నివాసం ఏర్పాటు అప్పుడు ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ పర్పస్ లో అక్కడ కొన్ని షెడ్స్, తర్వాత కొన్ని కాంక్రీట్ నిర్మాణాలు చేశారు సెక్యూరిటీ వాళ్ళు ఉండడానికి. ఆ కాలనీకి సంబంధించి కొంచెం దాదాపు బ్లాకేజ్ అయిపోయింది, బారికేడ్ పెట్టారు. సో ఆ సమయంలో అధికారులు, GHMC అధికారులు పోయారు, కూల్చారు కూడా. అక్కడ మంత్రి ఇన్వాల్వ్ అయ్యారంటే చర్చలు వచ్చాయి. అది బలం చేకూర్చింది. ఇప్పుడు హైడ్రా దూకుడుగా వెళ్తా ఉంది కాబట్టి FTL పరిధిలో ఉంది, ఇది బఫర్ జోన్ లో ఉంది. సో ఇది కూడా కూలుస్తారు. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు హైడ్రా అనేటువంటిది భారీ ఎత్తున సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ ప్రచారం జరుగుతా ఉంది. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చర్చ. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హీరోలు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి కూలుస్తున్నారేమో. హైడ్రా చాలా దూకుడుగా వెళ్తా ఉంది. నాగార్జునది కూల్చారు, అసౌద్దీన్ ఓవైసీ కూలుస్తామంటున్నారు, మరి రాజశేఖర రెడ్డి వీళ్ళందరికీ ఇచ్చారు, ప్రముఖులందరికీ ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చాయి. ఎందుకంటే మొదటగా రాజకీయ పార్టీ నాయకులు ఇల్లే కూలుస్తాము ఫస్ట్ ఫేజ్ లో అన్నారు రేవంత్ రెడ్డి. సో అందులో భాగంగా ఈయన కూడా కూలుస్తారేమో అనేటువంటి పెద్ద ప్రచారం జరిగింది. కాకపోతే రోహిత్ ఇక్కడ RTV అడిగినటువంటి క్వశ్చన్ కి రంగనాథ్ నోటీసులు ఇచ్చిందా అనేటువంటి అంశం పైన మాత్రమే ఇది సోషల్ మీడియా ట్రాష్ అని పెట్టారు. కానీ అది నిజంగా FTL పరిధిలో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, అసలు నిజంగా అక్కడ అనుమతులకు అవకాశం ఉందా, ఉంటే ఈ లోటస్ పాండ్ పక్కన ఎంత మేర బఫర్ జోన్ ఉంటుంది, ఎంత మేర FTL పరిధి ఉంటుంది అనేటువంటిది ఆయన దానిపైన రెస్పాండ్ కాలేదు. నోటీసులు ఇచ్చారా లేదా అనేటువంటి ఒకే ఆ అంశం మీద మాత్రమే సోషల్ మీడియా ట్రాష్ అంటూ కొట్టివేశారు. ఫ్యూచర్ లో నిజంగా కూడా లోటస్ పాండ్ చుట్టుపక్కల నిర్మాణాల పైన ఏమైనా అనుమానాలు ఉంటే దానికి GHMC కానీ హైడ్రా కానీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ ఇల్లు కావచ్చు. ప్రస్తుతానికి మాత్రం నోటీసుల పైన మాత్రమే
ఐపీఎస్ రంగనాథ్ హైడ్రా కమిషనర్ మాత్రం రెస్పాండ్ అవుతూ ఇదంతా సోషల్ మీడియా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తారు. రైట్, అంటే అది నిజానికి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఈ క్వశ్చన్ రైజ్ అవుతాం. దానిపైన హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకు. కేవలం లోటస్ పాండ్ కి సంబంధించినటువంటి ఏదైతే బౌండరీ ఉందో ఆ బౌండరీకి చిన్న 30 ఫీట్ రోడ్ మాత్రమే ఉంది, పెద్దగా లేదు. ఆ 30 ఫీట్ రోడ్ పక్కనే జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంది, పెద్ద ఎత్తున కొన్ని అంతస్తుల వరకు. జగన్మోహన్ రెడ్డి, షర్మిల 2 నివాసాలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఫ్యూచర్ లో మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అనేటువంటి అనుమానం కొంతమందికి వస్తా ఉంది. ఎందుకంటే చెరువు పరిధి విస్తీర్ణాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పాండు విస్తీర్ణాన్ని బట్టి, నీటి దానికి సంబంధించినటువంటి దాని కెపాసిటీని బట్టి ఎఫ్టీఎల్ తర్వాత ఈ బఫర్ జోన్ అనేటువంటిది నిర్ణయిస్తారు. కాబట్టి ఈ కేవలం 30 ఫీట్ రోడ్ మాత్రమే మధ్యలో ఉంది. మరి ఇది బఫర్ జోన్ లోకి వస్తుందా లేదంటే ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా? గతంలో అనుమతిగా ఇచ్చారు అన్ని సంవత్సరాల కింద. మరి వీటన్నిటిపైన చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. కేవలం నోటీసుల పైన మాత్రమే ఐపీఎస్ రంగనాథ్ రెస్పాండ్ అయ్యారు. ఇదంతా సోషల్ మీడియా ట్రాష్. ఇంకోటి, హైడ్రా ఇంతవరకు ఎవరికి నిజంగా ఎక్కడ నోటీసులు ఇవ్వలేదు. మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఇచ్చినటువంటి నోటీసులు కూడా షేర్లింగంపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చారు. సో అక్కడ కూడా హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అది అక్రమ నిర్మాణం అని తెలిస్తే డైరెక్ట్ గా హైడ్రా పోతా ఉంది, బుల్డోజర్ తో టపా కూల్చేస్తా ఉంది, వస్తా ఉన్నారు. కానీ ఈ మరి జగన్మోహన్ రెడ్డి నివాసం, షర్మిల నివాసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి వస్తుందా రాదా? జిహెచ్ఎంసీ హైడ్రా వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ మధు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు హైడ్రా నోటీసులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ వివరణ కూడా ఇచ్చారు, ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని. ఇదంతా సోషల్ మీడియా ట్రాష్ అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. వాట్సాప్ గ్రూప్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఈ విషయం గురించి ఆర్టీవీ అడిగింది. జగన్కు నోటీసులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లోటస్ పాండ్లో జగన్ నివాసానికి నోటీసులు ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఉందా అని గ్రూప్లో అడిగితే దానికి రంగనాథ్ రిప్లై ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియా ట్రాష్ అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. అయితే అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా, బఫర్ జోన్లోకి వస్తుందా రాదా అనే విషయం గురించి ఆయన మాట్లాడలేదు.